బ్రో ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కదా, సో చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సో మనకి పవన్ కళ్యాణ్ సినిమా చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. సో మేమైతే ఇక్కడ థియేటర్ ముందే ఉన్నాం ఇప్పుడు కూడా. చాలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే పాలిటిక్స్కి ఎంటర్ అయినాక మూవీస్ తగ్గించేశారు. సో ఉన్న మూవీసే డేట్స్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా ఈ మూవీ 4 years ముందు రావాల్సింది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీనికి. సో వెయిట్ చేస్తున్నాం దానికోసం మూవీ చూసి. చాలామంది సినిమా షూట్ అప్పుడు ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో ఆగిపోతుందో అని చాలామంది కామెంట్ చేశారు కదా. అదే అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి, అది మీకు తెలిసిన ఇష్యూస్ రావడం వల్ల డిలే అయితే అయింది. మామూలు కమర్షియల్ మూవీ కూడా కాదు కాబట్టి, మొత్తం హిస్టారికల్ పీరియడ్ మూవీ కాబట్టి సో స్టోరీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేమైతే పవన్ కళ్యాణ్ కోసమే వెళ్తున్నాం మెయిన్లీ. అదే అలాగే రికార్డ్స్ ఏ విధంగా ఉండిపోతుందండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు భీమా నాయక్ టికెట్ రేట్స్ ఆగబితంగా ఉన్నప్పుడే అదే మేము బ్లాక్ బస్టరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 100 crores నుంచి స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మినిమం. పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. అలాగే రీసెంట్ వచ్చిన మెగా సినిమాస్ చిరంజీవి సినిమా బోల శంకర్ కానీ కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో ఈ సినిమా అన్నిటికీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి మనోడు రెస్పాన్స్ ఇస్తాడు ఈ సినిమాతో. సో అలాగే ఏ సినిమాకి చేయని విధంగా కూడా ఈ హరహర వీరమల్లు గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ప్రమోషన్ కూడా ఆ లెవెల్లోనే చేస్తున్నారు కదా. అవునా? అదే కానీ మళ్ళీ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే పవన్ కళ్యాణే ఇప్పుడు అసలు చేసుకోలేదు, ఆ స్థాయికి రాలేదు, కానీ పవన్ కళ్యాణే వచ్చి తను చేసుకోవడం ఆనందంగా ఉంది. యాక్చువల్గా ప్రీవియస్ మూవీలో చూసిన ఒక డిప్యూటీ సీఎం అనేటోడు సినిమాలో యాక్ట్ చేస్తారు, బట్ ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం సినిమా అదే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి మనందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వం, సో ఎలా ఈసారి ఎలా ఉండబోతుంది రికార్డ్స్ కానీ? సినిమా చూసాక ఖచ్చితంగా తెలుస్తుంది. సినిమా చూసి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేయబోతుందండి? 100 కోట్ల 200 కోట్ల మినిమం 200 crores నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.